महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మకర రాశి వారికి సంబంధించి గురు అతిచార ఫలితాలు. మెయిన్గా మనం గురుని అతిచారం గురించి ఎవ్రీ వీక్ నేను నాలెడ్జ్ షేర్ చేస్తూ వచ్చా. 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. 1-2 సంవత్సరాలు కాదు. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్ చేసి ఎప్పుడూ లేని విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండడం ఫస్ట్ టైం. సో కాబట్టి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల తర్వాత సో అలాంటి వెరీ 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 రేర్ ట్రాన్సిట్ని మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన రీసెర్చ్ ఓరియంటెడ్గా ఫస్ట్ టైం మనం బయట పెట్టడం జరిగింది. సో ఆ గురుడి అతిచారంలో ఇది 8 సంవత్సరాలకి సంబంధించింది కాదు. దానిలో మొదటి సంవత్సరం 2025లో గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. 13 నెలలు మిథున రాశిలో ఉండాల్సిన గురుడు 6 నెలలకే కర్కాటక రాశిలోకి మారిపోతున్నాడు ఇక్కడ. సో దీనివల్ల ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది. మకర రాశి వాళ్ళకి మనం కనుక గమనించినట్టయితే వీళ్ళకి ఏలినాటి శని ముగిసింది 2025 మార్చికి. ఏలినాటి శని వీళ్ళకి ముగిసినా కూడా కానీ వీళ్ళకి రిలాక్సేషన్ విషయంలో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఏలినాటి శని అయిందని చెప్పారు కానీ అసలు అనవసరమైన గొడవలు, అనవసరమైన వివాదాలు, లేనిపోయిన ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఎప్పుడూ లేనిది రిలేటివ్స్తోనో బంధువులతోనో లోన్స్ పరంగానో కొన్ని విషయాల రీత్యా రాజదండనాధికార భయాలు, అనవసరంగా ఎవరన్నా భాష ఏమన్నా తిడతాడేమో, నాకేమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా పనిష్మెంట్ వస్తుందేమో అనే ఇతరితర కొన్ని భయాలు వీళ్ళని వెంటాడుతూ ఉంటూ ఉంటాయి. అది 2025 మే నుంచి కూడా ఎప్పుడైతే గురువు గారు షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 18 వరకు కూడా మెయిన్గా ఇప్పుడు గురువు గారు కర్కాటక రాశిలోకి మారుతున్నారు అక్టోబర్ 18 నుంచి. అక్టోబర్ 18 నుంచి గురువు గారు రాశి మార్పు ఏదైతే ఉందో ఇక్కడ జనరల్గా అయితే గురువు గారు 13 నెలలు ఒక రాశిలో ఉండాలి. అలాంటి మిథున రాశిలో 6 నెలలు ఉంటున్నారు. మళ్ళీ కర్కాటకంలో ఇప్పుడు 1 నెల ఫార్వర్డ్ మోషన్లో, ఇంకొక నెల వక్రంలో ఉంటా మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఈ ముందుకి వెనక్కి ఎవరి లాట్ ఆఫ్ సెట్ బ్యాక్స్. కాబట్టి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటని చూసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఇక్కడి నుంచి 8 సంవత్సరాల పాటు ఉంటూ ఉంటుంది. ఈ గురువు యాక్చువల్గా ఎక్స్పాన్షన్ ప్లానెట్. శని చాలా స్లో మూవింగ్ ప్లానెట్. రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు యాక్చువల్గా ట్రాన్సిట్లో ఉంటూ ఉంటారు. కానీ లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో గురుడు అతిచారంలో ఉంటూ ఉండటం అనేది 13 నెలలు ఉండాల్సిన గురుడు 5-6 నెలలకే మారిపోతుంటాం. ఇది చాలా వరకు కొన్ని మనకి సో మచ్ ఆఫ్ చేంజెస్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కేవలం 24 రోజుల పాటు గురుడి ఫార్వర్డ్ మోషన్ గురించే చెప్పుకుందాం. గురువు గారు ఈ యొక్క అతిచారం ఏదైతే ఉందో మకర రాశి వాళ్ళకి చాలా వీళ్ళకి ప్లస్సే అనే చెప్పాలి. చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఇది మనం చూసినట్టయితే కనుక సో మచ్ ఆఫ్ రిలాక్సేషన్ ఓరియంటెడ్ ట్రాన్సిట్ అనే చెప్పుకోవాలి. జనరల్గా గురువు గారు యోగించే స్థానాల్లో ఈ సప్తమ స్థానం ఒకటి కాబట్టి, పైగా రుణ, రోగ, శత్రుస్థానం, అప్పులు, రోగాలు, శత్రువులు, అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్, ఎవరు ల్యాక్ ఆఫ్ కోఆపరేషను, ఎక్కడ వెనకబడిపోయినట్టు ఉంటాం, సమాజంలో మన పలుకుబడి తగ్గిపోయినట్టు ఉంటాం. ఇలాంటి అనేకమైన ఒడిదొడుకులు గత 5 నెలలుగా చూసుంటారు. ఆ 5 నెలల ఇలాంటి సిచ్యువేషన్స్కి డెఫినెట్గా ఈ 1 మంత్ మాత్రం రిలాక్సేషన్ ఉండే ఆస్కారాలు గురు భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్లో ఎనీ డిస్ప్యూటేటివ్ సిచ్యువేషన్స్, మ్యారిటల్ లైఫ్లో అనవసరమైన భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ రీత్యా కావచ్చు, ఇతరితర కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏర్పడిన గ్యాప్ కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు. సప్తమంలో గురువు గారు తప్పకుండా ఉచ్చ స్థితిలో ఉంటూ ఉన్నారు. అది ఉచ్చ స్థితిలో ఉన్న ఈ గురువు గారు జనరల్గా సప్తమ స్థానంలో అందులో ఆయన యోగిచ్చే రాశి కాబట్టి ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో డెఫినెట్గా ఇలాంటి డిస్టర్బెన్స్డ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాటిని అర్థం చేసుకొని కొంచెం మళ్ళీ అలాంటి విషయాలు గురువు గారు అంతైనా స్వతహాగా ఆయన శుభగ్రహం, దేవతల గురువు ఆయన. అలాంటి సిచ్యువేషన్స్ని ఆయన చాలా వరకు పాజిటివ్ చేయటం, అలాంటి నెగిటివ్స్ తీసేయటం, అలాగే లోన్స్ రీత్యా ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం బిట్ రిలాక్సేషన్ ఇవ్వటం,
అలాగే నూతన వ్యాపార అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి, మ్యారేజ్ మ్యాచెస్ గురించి చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ సమయంలో గురువుగారు వ్యాపార రీత్యా కానీ, మ్యారేజ్ మ్యాచెస్ రీత్యా కావచ్చు, ఇలాగా భార్యాభర్తల మధ్య కానీ, కాంట్రాక్ట్స్ పరంగా కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో వచ్చే అనేకమైన డిస్టర్బెన్సెస్ కానీ ఈ ట్రాన్సిట్లో గురువుగారి యొక్క అతిచారం తప్పకుండా వీళ్ళకి మంచిగా చేస్తుందని చెప్పుకోవాలి. గురువు గారు 13 నెలలు ఒక రాశిలో ఉంటారని చెప్పుకున్నాం. ఇక్కడ ఉంటుంది ఆయన ఒక నెల ఫార్వర్డ్ మోషన్లో, ఇంకో నెల రిట్రగ్రేషన్లో. అంటే అద్భుతాలు ఏవో జరుగుతాయని కాదు. జూన్ 2న 2026 జూన్ 2న ఫుల్ ఫ్లెడ్జెడ్గా కర్కాటకంలోకి వస్తున్నారు. 7th హౌస్లోకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా రావటం అప్పుడే మళ్ళీ. సో జూన్ 2న జరగబోయే మ్యారేజ్ మ్యాచెస్, వివాహాది శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, సమ్ బిజినెస్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య ఇంకొంచెం అన్యోన్యంగా మీరు ముందుకు వెళ్ళే విషయాల్లో కావచ్చు, మొన్నటి వరకు ఎవరైతే మిమ్మల్ని తిట్టుకుని శత్రువులుగా మీకు పనిచేశారో వాళ్ళే మళ్ళీ మీతో కొంచెం కలిసి మళ్ళీ శత్రుత్వాన్ని ఆ యాస్పెక్ట్తో, ఎనిమిక్ యాస్పెక్ట్తో కాకుండా కొంచెం మళ్ళీ పాజిటివ్ యాస్పెక్ట్తో మిమ్మల్ని దగ్గర తీసుకునే అవకాశాలు జూన్ 2026 తర్వాత ఎక్కువ ఉంటాయి. బట్ ఈ టైంలో వాటికి పునాదిలాగా కొంత లిటిల్ బిట్ రిలాక్సేషన్ లాగా, ఎందుకంటే గురుడు జస్ట్ 0 degreesలోకి అడుగు పెడుతున్నారు, గుమ్మంలోకి అడుగు పెడుతున్నట్టు. సో బట్ ఏదైనా సరే ఇది ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు, మామూలుగా ఆయన కాదు. ఆయన ఎప్పుడైనా సరే జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్. మిగతా గ్రహాలు రవి కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ నెల రోజులు చేసే పని ఈయన ఒక్క నెల ఉన్న ఒక 2-3 నెలలు ఇంపాక్ట్ ఉండగలిగేంత పని ఆయన చేయగలరు ఆ ఒక్క నెలలో. అంటే అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. బట్ మకర రాశి వాళ్ళకి బయలెక్కున ఈ గురుడి అతిచారం ఈ 8 సంవత్సరాల్లో 2025 సంవత్సరంలో జరగబోతున్న ఈ గురుడి అతిచారం తప్పకుండా వీళ్ళకి సంవాట్ ఇక్కడ జరుగుతున్న ఈ అతిచారం మాత్రం గురుడు వీళ్ళకి ఫేవరబుల్గానే రిజల్ట్స్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక రాశిలోకి వచ్చిన గురుడు డైరెక్ట్ మీ రాశిని ఇక్కడ సప్తమంలోకి వచ్చిన గురుడు డైరెక్ట్ మీ రాశిని చూస్తారు. సో రాశి మీద గురువు గారి ఆస్పెక్ట్ ఉండడం, సో అలాగే మళ్ళీ లాభస్థానం మీద గురుడి ఆస్పెక్ట్ ఉండడం, మళ్ళీ తృతీయ స్థానం మీద గురుడి ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇక్కడ శని యొక్క రెట్రాగ్రేషన్, శని యొక్క సిచ్యువేషన్ వల్ల కమ్యూనికేషన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, కమ్యూనికేషన్కి సంబంధించి వర్క్ చేసే వాళ్ళ విషయంలో కానీ, రిలేటివ్ సిబ్లింగ్స్ విషయాల్లో డిస్టర్బెన్సెస్ని ఎదుర్కొంటున్న వాళ్ళు మళ్ళీ గురువు గారు ఇక్కడ ఉచ్చస్థితి నుంచి ఆయన తోడు హౌసం చూస్తున్నారు. ఇలాంటి రిలేటివ్స్, కొలీగ్స్, సర్వెంట్స్ వీటి రీచ్ ఏర్పడిన సమ్ నెగిటివ్స్ ఏమైనా ఉంటే వాటిని ఆయన కూడా రిడ్యూస్ చేస్తారు. అలాగే బిజినెస్లోను, కాంట్రాక్ట్స్లోను కొంతవరకు మీకు లాభాన్ని చేకూర్చే విధంగా గురువు గారు ట్రై చేస్తారు. ఇక్కడ రాశి మీద ఆయన ఫస్ట్ ఆయన ఆస్పెక్ట్ ఉండడం, మీ రాశి మీద నీచ రాశి అయినప్పటికీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కాన్షియస్నెస్ని ఎక్కువ పెంచుతారు. ముఖ్యంగా ఏదైనా సరే గురువు గారి యొక్క ఈ అతిచారం మకర రాశి వాళ్ళకి ఇన్ని వేరియేషన్స్లో వీళ్ళకి మంచిగా జరుగుతుంది. గురుడి రిట్రాగ్రేషన్ అంటే ఇక్కడ నవంబర్ 11 నుంచి మళ్ళీ డిసెంబర్ 5 వరకు గురుడు రిట్రాగ్రేషన్లో ఉంటారు. డిసెంబర్ 5 ఆయన మిథునంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ మార్చి 11 వరకు కూడా రిట్రాగ్రేషనే. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో రిట్రాగ్రేషన్ గురించి తర్వాత ఫస్ట్ ఈ 1 monthలో అతిచారంలో ఫార్వర్డ్ మోషన్లో ఉన్న గురుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు అంటే ఇది ఏంటంటే సమ్ బిట్ రిలాక్స్డ్ సిచ్యువేషన్స్ని మాత్రం మకర రాశి వాళ్ళకి ఇచ్చే ఆస్కారాలు గురుడి అతిచారంలో కనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.